టీడీపీ జనసేన తొలి ఎన్నికల సభకు సర్వం సిద్ధమైంది. తాడేపల్లిగూడెంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభకు భారీ ఎత్తున ఇరు పార్టీలు ఏర్పాట్లు చేశాయి. పవన్ కళ్యాణ్ తో పాటు మరో 500 మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 6 లక్షల మంది జనం ఈ సభకు హాజరవుతారని అంచనా. సభా ప్రాంగణం చుట్టూ భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రాబోతుండటంతో దాదాపు 1000 మంది పోలీసులతో పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్, చంద్రబాబుకి విడివిడిగా 2 హెలిప్యాడ్స్ ని సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ మొదలు కాబోతుండటంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం సభ తర్వాత హైదరాబాద్ కి వెళ్లనున్నారు చంద్రబాబు. 1-2 రోజుల్లో బాబు, పవన్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. రేపు ఢిల్లీలో బీజేపీ నేతల కీలక సమావేశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. బీజేపీ తొలి జాబితాకు ముందే చంద్రబాబు, పవన్ తో ఢిల్లీ పెద్దలు భేటీ కాబోతున్నారని సమాచారం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. అంటే మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి భారీ బహిరంగ సభకు తాడేపల్లిగూడెంకి వెళ్లబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ సభ పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వెళ్తున్నారు. సో ప్రస్తుతం పార్టీ వర్గాల్లోనూ, ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకైతే 1-2 రోజుల్లోనే అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు బీజేపీకి సంబంధించిన కీలక సమావేశం ఢిల్లీలో జరగబోతోంది. అది కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు మీద ప్రధానంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ ఎంపీలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే దాదాపు 100 మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సో తెలుగుదేశం పార్టీ ఏపీకి సంబంధించిన పొత్తుల మీద కొంత బీజేపీ అధినాయకత్వం కూడా క్లారిటీకి తీసుకురావడంతో పాటుగా క్లారిటీకి వచ్చే దిశగా ప్రక్రియ మొదలుపెట్టింది. సో దీంట్లో భాగంగా ఈ సమావేశం జరుగుతున్న సందర్భంలోనే ఈ అభ్యర్థుల ఎంపిక బీజేపీ తొలి జాబితా ప్రకటనకు ముందుగానే ఏపీకి సంబంధించిన పొత్తుల మీద బీజేపీ అధినాయకత్వం కూడా క్లారిటీకి రావాలని భావిస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి ఆహ్వానం వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి జరుగుతున్న పరిణామాల బట్టి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటుంటే 1-2 రోజుల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ నుంచి దాదాపు 6-7 పార్లమెంట్ ఎంపీ స్థానాల మీద కన్నేసినట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటుంటే అరకు, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోక్సభ స్థానాల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే వీటిలో ఎన్ని స్థానాలు ఖరారవుతాయన్నది కొంత చర్చనీయాంశం. ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించేందుకు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. సో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడానికంటే ముందుగానే ఏపీలో పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న సమాచారం తెలుస్తోంది.